రీల్ స్టార్ గా పేరొందిన రాజమహేంద్రవరం మాజీ ఎంపీ గుర్తున్నారా? అదే సినిమాల పిచ్చితో ఏకంగా పార్లమెంట్ లోను రీల్స్ చేసిన ఎంపీ మార్గని భరత్. ఆ దెబ్బతో సోషల్ మీడియా స్టార్ రీల్ స్టార్ గా ఈ ఏకచిత్ర నటుడిగా గుర్తింపు దక్కింది. అధికారంలో ఉండగా ఎన్ని చేసినా చెల్లాయి. ఇప్పుడు అధికారం పోవటం, ఓడిపోవటంతో తన ఆకృత్యాలే తనను చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకుల అందరి పరిస్థితి ఇలాగే ఉంది. అందులో మార్గని భరత్ రామ్ కూడా ఉన్నారు. అదృష్టం కలిసొచ్చి ఈ ఏకచిత్ర నటుడు 2019లో వైసీపీ వేవ్లో రాజమహేంద్రవరం ఎంపీగా గెలిచారు. ఏదో గాలివాటంగా గెలిచిన తన పదవీ కాలంలో ఎన్నో వివాదాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా మార్గని భరత్కు పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ అనే పేరు కూడా బలపడింది. ఆ పబ్లిసిటీ పిచ్చి విపరీతంగా చర్చానీయాంశమయ్యేది. అయినా ముగిసిన ఎన్నికల్లో మార్గని భరత్ చిత్తుగా ఓడిపోయారు. అయినా కూడా తన పబ్లిసిటీ మోజు వదలలేదు. తాజాగా ఓ వివాదం ఆయన్ను చుట్టుముడుతోంది. జనాల్లో సింపతి కోసం తన ఎన్నికల ప్రచార రథాన్నే తన మనుషులతోనే తగలబెట్టించుకున్నట్లుగా భరత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జూన్ 28న మార్గని భరత్ ఎన్నికల వాహనం తగలబడింది. ఇది ప్రత్యర్థి పార్టీ వాళ్లే చేశారంటూ భరత్ ఆరోపిస్తూ వీడియోలు, రీల్స్ చేశారు. వారం రోజుల్లో విచారణ పూర్తి చేసిన పోలీసులు భరత్ తండ్రి నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడైన శివ అనే వ్యక్తే ఈ వాహనానికి నిప్పు పెట్టినట్లు తేల్చారు. స్వయంగా డీఎస్పీ కిషోర్ ఈ విషయంపై ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. గత నెల 28న శివ తన అనుచరులతో కలిసి మందు కొట్టిన అనంతరం రాత్రి 10:30 ప్రాంతంలో తన బైక్ నుంచి పెట్రోల్ తీసి ఈ పని చేశారని పోలీసులు చెప్పారు. కాకపోతే భరత్ లేదా ఆయన తండ్రి సూచన మేరకు శివ ఇదంతా చేశాడని పోలీసులు చెప్పలేదు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, అందులో శివ ప్రమేయం ఎంత ఉంది మాత్రమే పోలీసులు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగానే ఈ కేసును ఛేదించినట్లు తెలిపారు. కానీ భరత్ సింపతి కోసమే ఇదంతా చేయించాడని టీడీపీ, జనసేన వర్గీయులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు. ఇక భరత్కు సినిమాల పిచ్చి బాగా ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఎవరూ గుర్తించలేని విధంగా ఒకానొక చిత్రంలో హీరోగా వారు చేశారు. అందులోనూ నటుడు శివాజీ నుంచి గొంతు అరువు తెచ్చుకున్నారు. సినిమాల్లో అసలు గుర్తింపు రాకపోవడంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇక్కడికి వచ్చాక కూడా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ప్రజలకు హెల్ప్ చేస్తూ ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు దోసలు వేస్తూ రీల్స్ చేసేవారు. ఓసారి రాజమండ్రికి చెందిన ఒక అమ్మాయి ఇన్స్టాలో 1 మిలియన్ ఫాలోవర్స్ ను సాధించిందని ఏకంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ కూడా చేయడం బాగా చర్చానీయాంశమైంది.